చాలా రోజుల తర్వాత అయితే పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చానండి. అసలు చాలా రోజులు అయిపోయింది. ఎప్పటి నుండి వెళ్దాం అనుకుంటున్నాను. అస్సలు కుదరలేదు. ఎందుకో నాకే తెలీదు. ఈరోజైతే ఇలా కుదిరిందండి. మార్నింగే వెళ్దాం అనుకున్నాం ఈరోజు కూడా. కానీ అది రూము అది చెక్కింగ్ అది ఉందన్నారు కదా, డబుల్ బెడ్రూమ్ది. దానివల్ల లేట్ అయిపోయింది. ఇక ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్ నుండి అటు నుండి అటే ఇక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క వాళ్ళ అమ్మాయి, పిన్ని, నేను అయితే వెళ్ళామండి ఇలా. ఈవినింగ్ టైము రేర్గా అండి. ఇది నేను 3-4 టైమ్స్ అనుకుంటా. ఇక అమ్మవారి బ్రహ్మోత్సవాలు కదండి, అదే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా మనకి. దానికోసం గుడి అంతా చూడండి డెకరేషన్ అది చేశారు. అటువైపు దారి బంద్ చేశారు, ఇటు నుండి వెళ్ళమంటున్నారు. అంతా లైట్ సెట్టింగ్స్ అవన్నీ పెడుతున్నారండి. అసలు ఎంత బాగుందో చూడండి గుడి అలంకరణ. ఇంకా బాగుంటుందండి. ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా చేస్తున్నారు అంతా డెకరేషన్ అది. మేమైతే ఇలా ఈవినింగ్ టైము వెళ్ళామండి. దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది అమ్మవారిది. ప్రశాంతంగా కూర్చున్నామండి కాసేపు, చాలాసేపు కూర్చున్నాము. అలానే వచ్చేద్దాం అనుకునే టైంకి అమ్మవారి పల్లకీ సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. మా పిన్ అన్నది అంటే ఇంతకుముందు కూడా తను వెళ్ళింది, అదే టైంలో వెళ్ళానమ్మా. ఇప్పుడు అమ్మవారికి పల్లకీ సేవ అయితే అవుతుంది. అమ్మవారికి అదే నిద్రపుచ్చుతారు అని చెప్పింది. అది చాలా బాగుంటుంది అంటే ఇక అన్ని హారతులు ఇచ్చారండి. అన్ని హారతులు అయిన తర్వాత అమ్మవారికి అయితే పల్లకీ సేవలో ఊరేగించి అయితే అద్దాల మండపంలో పెట్టారు. దీంట్లో అయితే మేము పాల్గొన్నామండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను చాలా అదృష్టవంతురాలిని. ఇది ఫస్ట్ టైం అండి ఇలాగ అమ్మవారి పల్లకీ సేవలోనే పాల్గొనడం. అసలు చాలా బాగా అనిపించింది దర్శనం అయితే. అమ్మ అందుకే ఏమో నన్ను ఇన్ని రోజులు రానివ్వలేదు. చాలా బాగా జరిగింది దర్శనం. నేను ఏదైనా ఏ పూజ చేసినా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ముందైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ ఇచ్చుకుంటానండి, నాకు అలవాటు. అలా అని ఇక మాకు సండే అయితే ఒక పూజ ఉందండి, నోము ఉంది. ఆ నోము చేసుకోవాలి. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ ఇద్దామంటే ఇలానే అవుతుంది. ఇక ఈరోజైతే ఇలా కుదిరింది. అమ్మవారికి అయితే పసుపు కుంకుమ ఇచ్చేసానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా ఈ పల్లకీ సేవ చూసి తరించండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జై బోలో పెద్దమ్మ తల్లికి జై. జై బోలో పెద్దమ్మ తల్లికి జై. జై బోలో పెద్దమ్మ తల్లికి జై. ఓం శ్రీ